సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి సూర్యుడు ఒక డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్లో ఎలా బిహేవ్ చేస్తాడు అనే టాపిక్ గురించి, అంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, సూర్యుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క హౌస్లో ఉన్నప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనే టాపిక్ గురించి మాట్లాడదాం. సో దీంతో పాటు నేను చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాను అనమాట, రీసెర్చ్ టూల్ డెవలప్ చేసుకోవడానికి. సో నేను ఆ రీసెర్చ్ టూల్ డెవలప్ చేశాను. సో ఆ రీసెర్చ్ టూల్ ఎవరైనా వాడాలనుకుంటే నేను నెక్స్ట్ డిజిటల్ రిలయబిలిటీ ఛానల్లో పెడతాను. ఆ ఛానల్ గురించి తెలియాలంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టా, వెబ్సైట్ లింక్ పెట్టాను. ఆ లింక్లో మీరు వెళ్ళారంటే నా మిగిలిన 2 ఛానల్స్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అవి కూడా. సో ఆ డిజిటల్ రిలయబిలిటీ ఛానల్‌లో నేను ఈ రీసెర్చ్ టూల్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను. అండ్ ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. సో ఇప్పుడు మనం టాపిక్‌లోకి వచ్చేద్దాము. సో సూర్యుడు జనరల్లీ హి ఈజ్ లీడర్‌షిప్‌కి కారకుడనమాట. సో నాయకత్వానికి మెయిన్ కారకుడు ఎవరు అంటే సూర్యుడు. సో జనరల్‌గా సూర్యుడు బలంగా ఉన్న వాళ్ళకి జనరల్‌గా లీడర్‌షిప్ రోల్స్ అనేవి చాలా తేలిగ్గా వస్తాయి. ఎక్కడున్న ఏ గ్రూప్‌లో ఉన్నా ఆటోమేటిక్‌గా లీడర్‌షిప్ రోల్స్ అనేవి వస్తుంటాయి. అండ్ వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బాగా ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఎక్కడ మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు, ఇగో అనుకోవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సెప్షన్. అది మీరు ఎలా చూస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఆ విషయంలో అసలు ఎక్కడ రాజీ అవ్వరనమాట. సో అది జనరల్‌గా సూర్యుడు ఆహ్, స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ అనమాట. అండ్ అదొకటే కాదు, గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఫేవర్స్ కావాలన్నా, లేదా గవర్నమెంట్ జాబ్ కావాలన్నా సూర్యుడు ఆహ్, మీ జాతకంలో ఎంత బలంగా ఉన్నాడు, ఎంత అనుకూలంగా ఉన్నాడు అనే దాన్ని బట్టి ఉంటుందనమాట. సో ఇప్పుడు సూర్యుడు ఫస్ట్ హౌస్‌లో ఉన్నారనుకోండి. సో నేను ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ ఎస్టీమ్ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మెయింటైన్ చేయడంలో కొంచెం ఎక్కువ ఫోకస్ ఉంటుందనమాట. సో వీళ్ళ పర్సనాలిటీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కొంచెం ఇగో సెంట్రిక్‌గా కూడా ఉండే అవకాశం ఉందనమాట. ఆహ్, అండ్ వాళ్ళ మ్యారేజ్ కూడా కొంచెం హైలైట్‌గా ఉంటదనమాట. అంటే వాళ్ళ మ్యారేజ్ అనేది కొంచెం ఒక ప్రెస్టీజియస్ అకేషన్ లాగా జరిగే అవకాశం ఎక్కువనమాట. సో అది మోస్ట్‌లీ ఫస్ట్ హౌస్ అంటే, సో ఫస్ట్ హౌస్‌లో ఉంటే ఏంటంటే, సో వాళ్ళు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బావుంటదనమాట. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా డమ్మీ కాదు. దే నో దేర్ కేపబిలిటీ అనమాట. రాహు ఉన్నారనుకో ఫస్ట్ హౌస్‌లో, దే ఎగ్జాగరేట్ అనమాట. సో వాళ్ళు వాళ్ళ గురించి ఎక్కువగా ఊహించుకుంటుంటారు. కానీ సన్ ఉంటే అలా కాదు. దే నో దేర్ వాల్యూ అనమాట. సో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అండ్ వాళ్ళు ఏం చేసినా కాన్ఫిడెంట్‌గానే చేస్తారనమాట. అలా సూర్యుడు ఫస్ట్ హౌస్‌లో ఉన్నప్పుడు అలా ఉంటుంది. సూర్యుడు సెకండ్ హౌస్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఫ్యామిలీ లెగసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వంశం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ని బాగా చూసుకోవాలి అనే ఆహ్, థింకింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. చాలా స్టబ్బార్న్‌గా కూడా ఉంటారనమాట. ఇక్కడ నేను స్టబ్బార్న్‌గా ఉంటారు అని చెప్పాను. అది మీరు స్టబ్బార్న్‌గా ఉన్నారు అంటే ఇక్కడ ఒకళ్ళకి సెకండ్ హౌస్‌లో సూర్యుడు ఉన్నాడు. బట్ స్టబ్బార్న్‌గా లేరు. ఇలాంటి సిట్యుయేషన్స్ మీకెవరైనా గమనిస్తే మీరది చూడాల్సిందేంటే సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు అని చెప్పేసి. ఆహ్, మీకు సూర్యుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి లాంటి దాంట్లో ఉన్నారనుకో, వాళ్ళు మోస్ట్ స్టబ్బార్న్‌గా ఉంటారు. సో అలా కాకుండా దాని అపోజిట్‌గా ఉన్న, అంటే ఇప్పుడు వృశ్చిక రాశి ఇలాంటి వాటిలో ఉంటే వాళ్ళు స్టబ్బార్న్‌గా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ నెగటివిటీ ఫేస్ చేస్తారు. స్టబ్బార్న్‌నెస్ ఉంటుంది. బట్ మీరు ఏ విషయంలో స్టబ్బార్న్‌గా ఉంటారు అనే టాపిక్‌లో డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. సో సెకండ్ హౌస్ అట్లా స్టబ్బార్న్‌నెస్, ఫ్యామిలీ లెగసీకి ఎక్కువ ఇంపార్టెన్స్, ఫ్యామిలీ ప్రెస్టీజ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇలా ఉంటుందన్నమాట. సో థర్డ్ హౌస్ వచ్చేసరికి వాళ్ళ గోల్స్ అవన్నీ ఏంటంటే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. వాళ్ళు ఇలా చేయాలి. గోల్ క్లారిటీ చాలా బావుంటుంది. అండ్ వాళ్ళన్నీ కూడా వాళ్ళుగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటారనమాట. సో సెల్ఫ్ రిలయన్స్ అనమాట. సో వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే ప్రిపేర్ చేసుకొని, వాళ్ళే అన్నీ క్రియేట్ చేసుకొని, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళే క్రియేట్ చేసుకొని, వాళ్ళకి కావాల్సిన గోల్ వైపు వెళ్తూ ఉంటారనమాట. సో బాగా సెల్ఫ్ రిలయంట్ అనమాట. సో దే డోంట్ లైక్ టు డిపెండ్ ఆన్ ఎనీథింగ్. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఇంకా చెప్పాలంటే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళకి వాళ్ళుగా వేసుకున్న ప్లాన్, వాళ్ళ మీద ఆధారపడి వేసుకున్న ప్లాన్ మీద వెళ్ళటానికి ఎక్కువ స్కోప్, ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఫోర్త్ హౌస్ వచ్చేసరికి ఆహ్, ఫోర్త్ హౌస్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఆహ్, సక్సెషన్ అంటే వాళ్ళ వారసత్వంగా వచ్చే సంపదలు గానీ, వారసత్వంగా వచ్చే ఆస్తులు గానీ, ఆహ్, ఇవి వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆహ్
రిలేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. సో, వాళ్ళు రిలేషన్స్ అనేవి ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేస్తారనమాట. సో, ఆ విషయంలో కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంటారు ఇంకా చెప్పాలంటే. సో, ఫిఫ్త్ హౌస్ వచ్చేసరికి సో, చిల్డ్రన్ రిలేటెడ్ అనమాట. సో, ఫిఫ్త్ హౌస్‌లో సన్ ఉన్నప్పుడు ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ ద కేసెస్ అని చెప్పొచ్చు. బట్ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. సో, ఫిఫ్త్ హౌస్‌లో సన్ ఉన్నప్పుడు మేల్ చైల్డ్ వచ్చే అవకాశం ఆహ్, బాగా ఎక్కువుంటుంది. అండ్ ఆహ్, ఈ రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ వీటిలో కొంచెం డిఫరెంట్ అప్రోచ్ అనేది ఉంటుంది. బట్ ఆహ్, వాటెవర్ దే డూ దే విల్ బి హానెస్ట్ అనమాట. ఎయిదర్ ఇన్ రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ ఆర్ ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ దే దే విల్ హ్యావ్ ఏ నో లెగసీ క్యారింగ్ చిల్డ్రన్ అనమాట. సో, వాళ్ళ అంటే ఫిఫ్త్ హౌస్‌లో సన్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క పరంపరని కొనసాగించి ఉంటారు కదా! సో, అలాంటి సన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట ఫిఫ్త్ హౌస్‌లో సన్ ఉన్నప్పుడు. సో, సిక్స్త్ హౌస్‌లో సన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆహ్, ఫిఫ్త్ హౌస్‌లో ఉన్నప్పుడు అలాగా ఓకే. సిక్స్త్ హౌస్‌లో ఉన్నప్పుడు సన్ ఏంటంటే మీరు డైలీ యాక్టివిటీస్ గానీ, డైలీ రొటీన్స్ గానీ ఇవన్నీ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. బట్ మీకు గనక సూర్య మహాదశ వచ్చినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు సిక్స్త్ హౌస్‌లో ఉన్నాడు. సో, సిక్స్త్ హౌస్‌కి అపోజిట్ హౌస్ వచ్చేసరికి 12థ్ అవుతుంది. సో, దీనివల్ల ఏంటంటే సో, వీళ్ళకున్న అఫైర్స్, రిలేషన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ ఎక్స్‌పోజ్ అయిపోతాయన్నమాట. సో, ఇవి దాచిపెట్టడం కుదరదు. ఈ ఇదైతే నేను ప్రాక్టికల్‌గా చూసాను గూడా. క్లోజ్‌గా ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకున్నాను. క్లోజ్ పర్సన్స్ తోటి ఉండి తె త మాట్లాడి తెలుసుకున్నానన్నమాట ఈ విషయం. అండ్ సో, సిక్స్త్ హౌస్‌లో ఉన్నప్పుడు అది యాక్చువల్‌గా సిక్స్త్ హౌస్‌లో సన్ చాలా బెనిఫిక్. బట్ అది సూర్య మహాదశలో కాదు. సూర్య మహాదశలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ జనరల్ యాక్టివిటీస్ క్యారీ చేయటంలో, రెగ్యులర్ యాక్టివిటీస్, రొటీన్స్ వీటన్నిటికి డైలీ జాబ్‌లో గానీ ఏదైనా అండ్ అది ఈ విషయాల్లో కొంచెం ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆహ్, ఐ మీన్ అఫైర్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ అలాంటి విషయాల్లో మాత్రం యూ విల్ బి ఎక్స్‌పోజ్డ్ అనమాట. అలా ఉంటుంది. సెవెంత్ హౌస్‌లో సూర్యుడు ఉన్నప్పుడు ఏంటంటే మీకు మ్యారేజ్‌లో డిలేస్ అనేవి అవుతాయి. మోస్ట్‌లీ లేట్ మ్యారేజెస్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉందనమాట. దట్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు సన్ ఎక్కడ ఉన్నారు అనే ప్లేస్‌మెంట్‌ని బట్టి గూడా. సో, ఇంకొకటి ఏంటంటే సన్ సెవెంత్ హౌస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, సో, మీకు వచ్చే పార్ట్నర్ కూడా కొంచెం ఆహ్, ఇంకా చెప్పాలంటే వైట్ స్కిన్ ఉన్నవాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉందనమాట. అండ్ ఇంకొకటి మీరేం చూడాలంటే ఇక్కడ సన్ ఒకడే ఉన్నారా? కాంబినేషన్స్ ఏమున్నాయనేవి కూడా చూడాలి. ఇప్పుడు మీరు గనక అలా కాకుండా మీరు సన్‌తో పాటు ఇంకా వేరే గ్రహాలు ఉన్నాయంటే అప్పుడు రిజల్ట్స్ మళ్ళీ మారతాయి. ఓకే. సో, ఎయిత్ హౌస్‌లో సన్ ఉన్నప్పుడేంటంటే ఆహ్, వీళ్ళకి ఈ హార్ట్ అటాక్ లాంటి హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ స్పిరిచ్యువల్‌గా వెళ్ళినప్పుడు ఆహ్, స్పిరిచ్యువల్ విషయాల్లో మాత్రం అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఆహ్, కొంచెం క్యూరియస్‌గా ఉంటారు కొన్ని కొన్ని స్పిరిచ్యువల్ ఇష్యూస్‌లో ఎయిత్ హౌస్‌లో ఉన్నప్పుడు. బట్ స్టిల్ ఆహ్, వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువుంది. బట్ అంటే అవకాశం ఉంది అంటే జనరల్‌గా ఎయిత్ హౌస్‌లో అలా అవకాశం ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఆహ్, గురుగ్రహం యొక్క యాస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటివి కూడా చూసుకోవాలనమాట. సో, మీకు అలాంటి గురుగ్రహం యాస్పెక్ట్ ఉన్నప్పుడు కొన్ని దోషాలు ఎగిరిపోతాయి. సో, అదొక పాజిటివ్ పాయింట్ అనమాట. సో, ఇలాంటివి కూడా చూసుకోవాలి. మీకు వేరే గ్రహాల యొక్క దృష్టి ఉందా లేదా? దాన్ని బట్టి ఇంటెన్సిటీ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అదొక్కటే కాదు. ఇప్పుడు సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు సూర్యుడు అతనికి అనుకూలమైన ఇంట్లో ఉన్నాడా? ప్రతికూలమైన ఇంట్లో ఉన్నాడా? ఇప్పుడు వృశ్చిక రాశి అనుకోండి. వృశ్చిక రాశి, తులారాశి ఇవి అంత అనుకూలమైనవి కాదు సూర్యుడికి. సో, అలాంటి వాటిల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటదనమాట. సో, దట్స్ హౌ థింగ్స్ విల్ గో. సో, నైన్త్ హౌస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే దే విల్ బి వెరీ ఒబీడియంట్ టు ద ఫాదర్. వాళ్ళకి ఫాదర్‌ని ఫాలో అవుతూ ఉంటారు. ఫాదర్ ఫిలాసఫీని, ఫాదర్ చెప్పిన పాత్‌ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారనమాట. సో, వీళ్ళు వీళ్ళు డిఫరెంట్ ట్రెడిషన్స్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. తెలుసుకుంటారు గూడా. అండ్ దే లైక్ టు నో ఇలా స్పిరిచ్యువల్ ఇష్యూస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ట్రెడిషన్స్‌ని తెలుసుకోవడం వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో, ఆ విషయాల్లో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ కూడా వస్తుంది ఆటోమేటిక్‌గా. సో, అంటే వాళ్ళు తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతారనమాట ఇలాంటి విషయాలు. సో, సన్ 10థ్ హౌస్‌లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ప్రొఫెషనల్ లైఫ్ అనమాట. సో, మీరు ప్రొఫెషనల్‌గా జాబ్ కానీ ఇలాంటివి హైయర్ స్టేటస్ ఇమేజ్ ఉన్న జాబ్స్ కానీ, ఇట్లా వైట్ కాలర్ జాబ్స్ ఇలాంటి వాటికి బాగా అనుకూలంగా ఉంటదనమాట. సో, కెరియర్‌లో సక్సెస్‌కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే. 10థ్ హౌస్. అట్ ద సేమ్ టైమ్ 11థ్ హౌస్ కూడా 11థ్ హౌస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆహ్, హై
సొసైటీలో హై స్టేటస్‌లో ఉన్న వాళ్ళతోటి రిలేషన్స్, సర్కిల్స్, ఫ్రెండ్‌షిప్స్ ఇలాంటివన్నీ ఏర్పడతాయి. అండ్ దానివల్ల యూ విల్ గెట్ బెనిఫిటెడ్ అనమాట. సో, దానివల్ల మీకు ఎక్కువ లాభాలొస్తాయి. మీరు రిలేషన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేయగలుగుతారనమాట ఈ హై సొసైటీ దాంట్లో అనమాట. హై సొసైటీస్‌తో గాని, అండ్ హై నెట్ వర్త్ వాల్యూ, స్టేటస్ ఉన్న వాళ్ళతో ఉన్న రిలేషన్స్‌ని బాగా మెయింటైన్ చేయగలుగుతాం. సో, 12థ్ హౌస్ వచ్చేసరికి 12థ్ హౌస్ ఆహ్, ఈ ఎండ్ ఆఫ్ ది లైఫ్‌లో 12థ్ హౌస్‌లో సన్ ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుందనమాట. అంటే ఎండ్ ఆఫ్ ది లైఫ్‌లో దే లైక్ టు స్టే ఎలోన్ అనమాట. సో, ఎలోన్‌గా ఉండటానికి ఇష్టపడతారు. అండ్ దే క్యారీ ఆన్ దేర్ యాక్టివిటీస్ ఆన్ దేర్ ఓన్. మీరు లైఫ్ ఎండింగ్ వచ్చేసి స్పిరిచువాలిటీ మీద ఫోకస్ పెరుగుతుంది. ఆహ్, సె నో సెల్ఫ్ రియలైజేషన్ ఆర్ ఆహ్, ఇన్నర్ స్పిరిచువాలిటీ గురించి ఇలాంటి వాటి ఇన్నర్ మోస్ట్ థింగ్స్ గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే మీకు ఆహ్, ఎండ్ ఆఫ్ ది లైఫ్‌లో కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇది నో ఆ స్టేటస్‌లో ఉన్నవాళ్ళు అంటే ఎండ్ ఆఫ్ ది లైఫ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వగలుగుతారనమాట. దే ఫీల్ హ్యాపీ ఫర్ బీయింగ్ ఎలోన్. బట్ అది మనం చూసే వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు. మనం మోస్ట్‌లీ కనిపెట్టలేకపోవచ్చు. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది. బట్ ఇన్ జనరల్ స్పిరిచువాలిటీ వైపు వెళ్ళటం వల్ల దే విల్ గెట్ హ్యాపీనెస్ అనమాట. సో, ఎండ్ ఆఫ్ ది లైఫ్ బావుంటది. ఎండ్ ఆఫ్ ది లైఫ్‌లో ఆహ్, లివింగ్ ద వరల్డ్ అనేది కొంచెం బెటర్ వేలో ఉంటదనమాట. సో, ఇన్ ఎ రెస్పెక్టబుల్ మేనర్ అట్లా లెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఈ రోజుకి అయితే సూర్యుడి గురించి ఇది. అండ్ సూర్యుడికి రెమెడీస్ అంటే బెస్ట్ రెమెడీ వచ్చేసరికి ఇంక డైలీ సూర్య నమస్కారం చేయటమే. అంతకు మించిన రెమెడీ అయితే ఇంకోటి లేదు. అది కూడా టైమింగ్ మెయింటైన్ చేస్తూ చేయాలి. అది బెస్ట్. అది ది బెస్ట్ అనమాట. ఆహ్, సూర్య నమస్కారం చేయడం అనేది ది బెస్ట్. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు మీకు సూర్యుడు బాగోలేదు అని మీకు తెలుసుకోవాలంటే కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అంటే మీ ఫాదర్‌తో రిలేషన్ ఎలా ఉంది? మీ హైయర్ అథారిటీ లేదా మీ పైనున్న ఎంప్లాయర్ తోటి ఎలా రిలేషన్స్ ఉన్నాయి? అనే దాన్ని బట్టి మీకు ఉంటుందనమాట. సో, ఇలాంటివి మీరు చెక్ చేసుకుంటే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు ఫేవరబుల్‌గా ఉన్నారా లేదా సూర్యుడు అనేది. అండ్ సూర్యుడు ఇప్పుడు సూర్యుడు గనుక ఎఫ్లిక్ట్ అయ్యాడనుకోండి, నీచపడి దాని మీద వేరే కొంచెం క్రూర గ్రహాలు దృష్టి పెట్టడం ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మీకు పితృదోషాలు కూడా ఉంటాయి. సో, దానికి కూడా రెమెడీలు మీరు చేసుకోవాలి. ఇవి రెమెడీలు చేసుకుంటే తప్ప మీకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి తగ్గవనమాట. సో, మీరు అది కూడా చూడాలి. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో, నేను నెక్స్ట్ ఇంకొకటి డిజిటల్ రిలయబిలిటీ ఛానెల్‌లో నేను చేస్తాను. అంటే నేను రీసెర్చ్‌కి రెడీ చేస్తున్నాననమాట ఒక టూలు. నేను ఇంతకుముందు ఒక 16,000 ప్లస్ పీపుల్ యొక్క డేటా అనేది క్రియేట్ చేసుకున్నాను. డేటా బ్యాంక్ అనేది. సో, ఇప్పుడు దాంట్లో ఆహ్, ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ ఎవరికుంది అని చెక్ చేసుకోవడానికి నేను టూల్ డెవలప్ చేశాననమాట. సో, ఆ టూల్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. నేను గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేసి డిజిటల్ రిలయబిలిటీ ఛానెల్‌లో అది ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ టూల్ ఆ టూల్‌లో ఆ 16,000లో ఈ పీపుల్‌లో ఈ కాంబినేషన్ ఎవరికి ఉంది అనేది చూసుకోవడానికి యూజ్ అవుతుందనమాట. అండ్ ఇంకొకటి నేను ఆ 16,000 పీపుల్ డేటా బ్యాంక్‌లో నేను ఆల్మోస్ట్ 11,000 పీపుల్ యొక్క లైఫ్ సమ్మరీ కూడా ఉంది. అంటే నోట్స్ అనమాట. సో, మీరు ఆ పర్సన్ యొక్క హోరోస్కోప్ ఓపెన్ చేసుకుంటే ఆ పర్సన్ యొక్క లైఫ్ స్టోరీ కూడా నేను అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేశాను. అలాగే ఉంది. మీరు డేటా బ్యాంక్‌లో ఇంతకుముందు చెప్పిన వీడియోస్‌లోకెళ్ళి సెర్చ్ చేసి చూసినప్పుడు మీకు దాంట్లో కూడా ఉంటుంది. నేను ఇలా కాకుండా ఒకటి ఆన్‌లైన్ వెబ్‌సైటే పెట్టాను విత్ డేటా బ్యాంక్. ఎవరైనా కావాలంటే దాంట్లో మీరు సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చనమాట. ఎవ్రీ కాలమ్‌కి అంటే నోట్స్ ఉన్న కాలమ్‌లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థీఫ్ అని కొట్టారనుకోండి. నోట్స్‌లో థీఫ్ అనే వర్డ్ ఉన్న లిస్ట్ ఆఫ్ చార్ట్స్ అన్నీ మీకు అక్కడ వస్తాయి. సో, అట్లా నేను రీసెర్చ్‌కి కొంచెం బాగా ఫైన్ ట్యూన్ చేస్తూ నేను టూల్స్ రెడీ చేసుకున్నాననమాట. సో, మీకు ఇక నుంచి వీడియోస్ కొంచెం ఫాస్ట్‌గా వస్తాయన్నమాట. ఈ యాస్ట్రాలజీ ఛానెల్‌లో. ఎందుకంటే ఇప్పుడు ఆ రీసెర్చ్ టూల్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క కాంబినేషన్స్ గురించి నాకు తెలిసింది. అట్ ద సేమ్ టైమ్ నా ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్నది. అండ్ ఈ ఈ డేటాబేస్‌లో వెతికి దాని నుంచి నో వాట్ ఐ హావ్ అండర్‌స్టూడ్ అనే టాపిక్ గురించి అలా ఒక్కొక్క కాంబినేషన్ గురించి వీడియోస్ స్టార్ట్ చేశాననమాట నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్. సో, ఇంకొంచెం ఫాస్ట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంది వీడియోస్. అండ్ ఇది ప్రాక్టికల్ అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ బుకిష్ నాలెడ్జ్ గురించి కాదు. మోస్ట్‌లీ నేను చేసే టాపిక్స్ కానీ, మాట్లాడే ఇష్యూస్ కానీ ఔట్ ఆఫ్ మై ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, బుక్‌లో నుంచి నేను చెప్పేది ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్‌లీ ఔట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ నుంచే ఉంటుంది. మీరు ఇంకా మంచి వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందు ముందు ఇంకొంచెం రీసెర్చ్ అవుట్‌పుట్ తోటి చేస్తుంటానన్నమాట వీడియోస్. సో, ఎనీవే థాంక్స్ ఫర్ యువర్ టైమ్. బై బై.